హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు నేను మీకొక బెస్ట్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. పిల్లలు, పెద్దలు అందరూ ఎంతగానో ఇష్టపడతారు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే. కానీ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే బయట నుంచే తెచ్చుకుంటూ ఉంటాం. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే గనక ఇంట్లోనే ఎంతో క్రిస్పీగా మరెంతో రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు కూడా అంతే క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ రావాలంటే గనక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా నేను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం 4 బంగాళదుంపలు ఈక్వల్ షేప్‌లో ఉన్నవి తీసుకున్నానండి. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం బంగాళదుంపలనేవి ఇలాగా బారుగా, సమానంగా ఉంటే గనక షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం వాడే బంగాళదుంపలు సెపరేట్‌గా ఉంటాయండి. మీరు చిప్స్‌కి వాడే దుంపలంటే గనక మార్కెట్‌లో మీకు ఇస్తారు. వాటితో చేసుకుంటేనే మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని తోలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. అలాగే బంగాళదుంపకి రెండు వైపులా ఫస్ట్ ఎడ్జ్‌ని కట్ చేసుకున్నారంటే గనక ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. అలాగే బంగాళదుంపని రెండు వైపులా ఈ విధంగా అరంగుళం వెడల్పు ఉండేలాగా కట్ చేసుకొని మొత్తం స్లైసెస్ అన్నీ కూడా ½ ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకున్నారంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఈక్వల్ షేప్‌లో వస్తాయి. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా ½ ఇంచ్ వెడల్పు ఉంచుకున్నారంటే 4 వైపులా కూడా స్క్వేర్ షేప్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూసారు కదండీ! మిగతా దుంపలన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని వాటర్‌లో వేసుకొని ఒక్కసారి కడుక్కోవాలండి. ఎందుకంటే ఈ బంగాళదుంపల మీద కొంచెం ఫ్లోర్ అనేది ఉంటుంది. ఇలాగ కడుక్కోవడం వల్ల ఆ ఫ్లోర్ అంతా పోయి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి క్రంచీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని మరీ ఎక్కువగా అస్సలు ఉడికించకూడదండి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చేలాగా ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా! లేదంటే గనక ఈ బంగాళదుంప ముక్కలనేవి చాలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఈ హాట్ వాటర్‌లోంచి వెంటనే ఈ బంగాళదుంప ముక్కలన్నిటిని కూడా కూల్ వాటర్‌లోకి వేసుకోవాలండి. లేదంటే గనక ఓవర్ కుక్ అయిపోతాయి. అలాగే ఈ వాటర్‌లో నుంచి ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయినాయి. నా దగ్గర ఎయిర్ టైట్ బ్యాగ్ లేదు కాబట్టి నేను వీటిని క్యారీ బ్యాగ్‌లో వేసుకుంటున్నాను. ఇలాగా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటిని క్యారీ బ్యాగ్‌లో వేసి ఎయిర్ అనేది అస్సలు ఉండకూడదండి. కొంచెం కూడా గాలిపోకుండా ఇలాగ టైట్‌గా మడిచి ఫ్రిడ్జ్‌లో 4 అవర్స్ కనుక ఫ్రీజ్ చేశారంటే మీకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు వీటిని కొద్దిగా కూలింగ్ తగ్గేదాకా ఉంచుకుందామండి. చూస్తున్నారు కదా! కూలింగ్ కొంచెం తగ్గిన తర్వాత ఇవి మీకు ఈ విధంగా వస్తాయి. ఇలా ఉంటే గనక మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా క్రంచీగా వస్తాయండి. అలాగే కొద్దిగా కూలింగ్ ఉన్నప్పుడే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఆయిల్‌లోకి సరిపడినన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ ఇలాగ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్నారంటే గనక మీకు చాలా క్రిస్పీగా వస్తాయండి. రెండోసారి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. చూస్తున్నారు కదండీ! ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎంత క్రంచీగా వచ్చినాయో. అలాగే నిజం చెప్తున్నానండి, ఇవి ఎంతో టేస్టీగా ఉన్నాయి. బయట కొన్న వాటికంటే కూడా ఎంతో క్రంచీగా ఉన్నాయి. బయట వీటిని ప్రిజర్వ్ చేయడానికి చాలా ప్రిజర్వేటివ్స్ వాడుతూ ఉంటారండి. ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎంతో హైజీనిక్‌గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌లో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ కారం వేసుకొని ఇలాగా బాగా టాస్ చేశారంటే గనక ఉప్పు, కారం ఫ్రెంచ్ ఫ్రైస్‌కి బాగా పడతాయండి. చూస్తున్నారు కదండీ! ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.